ఇందులో ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్నారు, సంతానం ఉంది అని అంటే గనక తండ్రికి పెద్ద కొడుకు నడవాలి అంటారు. నేను పెద్దవాడి చేతుల మీద, నా బొటనవేలు నుంచి పెద్దవాడి చేతుల మీదుగానే పడాలి. నేను సొంతంగా చేస్తా అంటే ఈ బొటనవేలు వేస్ట్. మనం చేసింది ఎక్కదు తండ్రికి. ఓకే ఓకే. శాస్త్రంలో చెప్పలేదు. శాస్త్రాలు తెలిసి కూడా చెప్తూ చేస్తున్నారు అంటే అంతకంత అనుభవించడానికి తప్ప వేరే దానికి కాదని తెలుసుకోవాలి. నువ్వు పోట్లాటలు ఎన్నన్నా ఉండనిమ్మా, కార్యక్రమం వచ్చేటప్పుడు ఖచ్చితంగా చేస్తాం. నువ్వు మాట్లాడు అంతవరకు చేద్దాము, తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు, తప్పలేదు. కార్యక్రమం కోసమైనా వాళ్ళు కలిసి చేయాలి. మా అన్న చాలా దుర్మార్గుడు అండి, నేను మా అన్న మొహం చూడనండి అంటే కుదరదు. అట్లా అన్న ఎంత దుర్మార్గుడన్నా కానీ అదంతా కుదరదు. నువ్వు చేసేది రేపు పొద్దున నీ పిల్లలకు ఉండదు, అంతే, ఏం లేదు అక్కడ. నీ పిల్లలకు యోగా, అందుకనే తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి, ఎందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నాము, ఎందుకు ఈ సమస్యలన్నీ వస్తున్నాయంటే ఇవాళకే చూస్తున్నామమ్మా. కొన్ని జిల్లాల్లో అటువైపు పోతే కనుక అందరూ కలిసి ఉండి సంతోషముగా ఏ కార్యక్రమం వచ్చినా, మంచిది వచ్చినా చెడ్డది వచ్చినా అందరూ కలిసి, కుటుంబాలందరూ కలిసి చేసుకునేటువంటివి ఎంతోమంది చూస్తున్నాం, ఉమ్మడి కుటుంబాలు. పనుల రీత్యా ఎక్కడెక్కడో ఉండి బతకొచ్చు, కానీ ఒక సమయం వచ్చింది అంటే అందరూ ఒక చోట చేసుకునేటువంటి వాళ్ళు. ఆత్మశాంతి అనేటువంటిది ఎప్పుడు కలుగుతుంది అంటే తనకు పుట్టినటువంటి అందరూ కూడా సంతోషముగా ఆ సమయం నెరవేర్చినప్పుడే ఆత్మశాంతి. ఆత్మకు శాంతి. నిజంగా తండ్రికి పోయినటువంటి వాళ్లకు, పెద్దవాళ్లకు ఆత్మశాంతి చేకూరాలి అంటే ఆ సందర్భంలో కలిసి చేస్తేనే జరుగుతుంది. ఇది శాస్త్రంలో ఉంది, నేను కొత్తగా చెప్పేది ఏం కాదు. మహానుభావులు ఎంతో మంది చెప్పినారు. అంటే వింటాము కానీ మానవుడి యొక్క మనస్సు ఏమిటి అంటే, మానవులు ఎట్లున్నారంటే వింటారు కానీ మొండితనం, అంటే మాదే ఎవరెన్ని చెప్పినా వినం, అంటే వినకపోవడానికి ఎవడి కర్మ వాడిది, అంతే. యద్భావం తద్భవతి. నీ భావం ఎట్లుంటే నీకు అదే జరుగుతుంది కాక దానికి చెప్పేది ఏముంది ఇంకా. అయితే గురుగారు, ఇక్కడ కొడుకులు ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకేమో ఎలాగో మోక్షం కలగదు అన్నారు. సో కొడుకులు ఉన్నా సరే అందరూ కలిసి ఏ విధంగా శాస్త్ర ప్రకారం ఉందో ఆ విధంగా పాటిస్తేనే ఫలితం అంటే కూడా. ఇప్పుడు కొడుకులు ఉన్నా వీడు చేసేటువంటి విధానం ఏదైతే సక్రమంగా చేస్తారో అది చేయాలి. అదే ఇప్పుడు నాకు ఒక అనుష్ఠానం తెలుసు, అనుష్ఠానాన్ని నేను ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేస్తేనే కదా అది ఫలితం వస్తుంది. ఫలితం వచ్చే విధంగా చేయాలి, లేదంటే ఫలితం శూన్యం. నువ్వు దేనికి చేస్తున్నట్టు నువ్వు. అంటే నా పాయింట్ ఏంటంటే గురుగారు, సో ఉన్నవాళ్ళు ఇన్ని రకాలుగా శాస్త్రోక్తంగా చేస్తేనే ఫలితాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయగలం, లేదంటే ఆ ఫలితం శూన్యం అవుతుంది. అలాంటప్పుడు అనాథలు ఉంటారు, చనిపోయిన వాళ్ళకంటూ పితృతర్పణాలు, అమావాస్యకి వాళ్ళకి పితృతర్పణం వదలాలని, సంవత్సరికం చేయాలని ఇలాంటి క్రతువులు ఏమీ ఉండవు. మరి అలాంటి వాళ్ళకి మోక్షం అనేది లభిస్తుందంటారా? మరి ఖచ్చితంగా లభించదు. ఎట్లా లభిస్తుంది? ఇంతమంది ఉండేటువంటి వాళ్ళు, చుట్టూ ఉండేటువంటి వాళ్ళు చేయకపోతేనే, బంధువులే చేయకపోతేనే మోక్షం లభించదు అన్నప్పుడు ఎవరు లేని వారికి ఎట్లా లభిస్తుంది మోక్షం అనేది? మరి వాళ్ళు అంటే వాడేం పుణ్యం చేసుకున్నాడో, వాడు పాపం చేసినాడో పుణ్యం చేసినాడో తెలియదు. ఒకవేళ అనాథే కావచ్చు, ఎవరు లేకపోవచ్చు, ఏమో వాడు చేసినటువంటి పుణ్యం కొద్దీ భగవంతుడే వాడికి తోడై రారా పుణ్యలోకాలని పిలిచకపోవచ్చు. అది మనకు కంటికి చెప్పలేము. అది మనం ఎట్లా చెప్తాం? అంతేగాని వీళ్ళు ఉండుకొని కూడా నేను మంచి చేసినాను కాబట్టి నేను ఏ విధంగా మంచి అనేది ఉండాలి కదా. నీకు ఎందుకు ఇచ్చినాడు సంతానం, ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాడు భగవంతుడు? బంధాలను ఎందుకు పెట్టినాడు? ఎందుకు పెట్టినట్టు? బంధాలు ఉన్నాయంటే ఏదో ఒక సమయంలో ఏదో ఒక దాంట్లో ఇలాంటి విషయాల్లో సంతోషం ఉంది అంటే ఏడుపు ఉంటుంది. ఖచ్చితంగా గురువుగారు. ఏడుపు ఉంది అంటే సంతోషం ఉంటుంది. మరి అయితే గురుగారు, ఇది కరెక్ట్ పాయింట్ కనెక్ట్ అయ్యింది నాకు. సో అంటే పూర్వం నుంచి అయితే వాళ్ళ ఆస్తి ఏంటి అంటే సంతానమే. ఎంతమంది పిల్లలు ఉంటే అంత సంతానాన్ని వాళ్ళు అంత ఆస్తిగా చెప్పుకునేటువంటి వాళ్ళు. బట్ నేటి రోజుల్లో అసలు ఒకటి పెళ్ళే వద్దు అంటున్నటువంటి యువకులు ఉన్నారు. రెండోది ఒక పాప లేదంటే ఒక బాబు, ఎవరైనా సరే ఒక్కరు, సో ఒక్కరితో చాలు సరిపెట్టుకుందాం అనేటువంటి వాళ్ళు ఒకరు. ఇక మూడవది, ఇద్దరు అమ్మాయిలు ఉన్నా ఇంకా అబ్బాయి వద్దు అనుకుంటున్నారు, ఇద్దరు అబ్బాయిలు ఉంటే ఇంకా అమ్మాయి వద్దు అనుకుంటున్నారు. సో ఈ మూడింటి గురించి ఏదైనా చెప్పాలి నేటి యువతకి అంటే ఏం చెప్తారు?
ఏం లేదమ్మా, ఏదైనా నేనేమన్నాను, కొడుకు ఉండాల్సిందే, కూతురు ఉండాల్సిందే. ఒక కొడుకు ఒక కూతురు ఉంటే ధన్యం. ఓకే. కూతురు లేకోకుండా కొడుకులు మాత్రమే ఉండినా ధన్యం కాదు. కొడుకులు లేకుండా కూతుర్లు మాత్రం ఉండినా ధన్యం కాదు. ఏదో ఒక లోపం ఒకటి, కొన్ని రావు, అంతే, ఏం లేదు. అంటే ఏదైనా పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అన్నాడు. పూర్వజన్మ కృతం అంటే మనం ఏం చెప్తున్నా, వ్యాధి అంటే రోగం అనుకుంటున్నాం, కాదు. మనం పోయిన జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాలను బట్టి మనం ఈ జన్మలో ఏమిటనేది ఒకటి వస్తుంది. ఈ జన్మలో ఇది జరిగింది అంటే వచ్చే జన్మలో దీనికి సంబంధించింది రాదనే కదా. ఒకటి లోపం ఉందంటే ఆ లోపానికి సంబంధించింది పోయిన జన్మలో ఉరువే ఉండదనే దాని అర్థం. మళ్ళీ జన్మకు దాని అర్థం అదే. ఒకటి అక్కడ మనం చెప్పేది ఏముంది, రాబోయే రోజుల్లో పెళ్లిళ్ళే వద్దు అని అంటున్నారు అంటే కాలము ఏమవుతున్నదంటే వినాశకాలే విపరీత బుద్ధి. విపరీత బుద్ధులు ఎప్పుడు పుడుతున్నాయి? ఒకప్పుడు ఎప్పుడో అత్తలు కోడలను కిరసనాయలు పోసి చంపుతున్నారు అనేటువంటి రోజులు నిన్నాయని దాని గురించి పెద్ద రెవల్యూషన్ వచ్చింది. కట్నాలు తీసుకోవడం మంచిది కాదు అనేటువంటి భావనతో వరకట్న నిషేధం అనేటువంటి మాట వచ్చింది. అది జరిగిపోయినాయి, అవన్నీ అయిపోయినాయి. సతీ సహగమనం అనేటువంటిది పోయినాయి, అన్నీ పోయినాయి. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళని చంపుతున్నారు తెలియకుండా, ఇంట్లో కావి ఇచ్చో తిండి పెట్టో చంపుతున్నారనే పరిస్థితికి వచ్చింది. ఇంకెక్కడికి పోతున్నాం? ఇంకేముంది సమాజంలో? ఇప్పుడు ఇంకా పెళ్లిళ్ళే వద్దురా నాయనా అని భయపడుతున్నారు యువత అనేటువంటి పరిస్థితులకు వచ్చినాయి. రాబోయే రోజుల్లో పెళ్లిళ్ళు చేసుకోరు అంటున్నారు. అంటే ఏమిటి? సృష్టి ఆగిపోవటం. ఇది కావాలనే అనేక రకాల మనుషులు ఎప్పుడూ కూడా, ఎప్పుడైనా ఒకటి చెప్తాను చూడమ్మా, దేవతలు ఉన్న కాలంలో రాక్షసులు ఉన్నారు. అప్పుడు రాక్షసలోకం వేరు, దేవలోకం వేరు ఉండింది. దాని తర్వాత వచ్చేటప్పుడు ఇది కృతయుగం, అది లోకాలు వేరుగా ఉండినాయి. కృతయుగము తర్వాత వచ్చేటప్పటికి ఏమైంది? త్రేతాయుగానికి వచ్చేటప్పటికి రావణాసురుడు, రాముడు, అసురుడు అనేటువంటి పదం అంటే రాక్షసులని అసురులు అన్నారు. ఒకే లోకంలోకి వేరువేరు ప్రాంతాల్లో ఉండినారు. ఆ తర్వాత ఏమైంది? ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికి ఒకే కుటుంబంలోకి వచ్చినాయి. ఇది కలియుగం, ఒక మనిషిలోకి వచ్చేసినారు, రాక్షసుడు మానవుడు. యుగాలు మారిన వీడే రాక్షసుడు, వీడే మానవుడు. సందర్భాన్ని బట్టి మారుతున్నాడు. ఎక్కడ రాక్షసత్వం చూపించాలి, ఎక్కడ దైవత్వం చూపించాలి అనేది. ఇవి మనిషితోనే పోట్లాడుతున్నారు. అందుకే మనిషి పీక్క తినేటువంటి రోజులు వస్తాయని చెప్పినారు బ్రహ్మంగారు, ఊరికే చెప్పలేదు. అంటే ఏమిటి? వీడి అవసరాన్ని బట్టి రాక్షసత్వము. కన్న తండ్రి, కాపలా ఉండాల్సినటువంటి తండ్రి కూతురుని ఇబ్బంది పెడుతున్నాడు అనేటువంటి వింటున్నాం. కన్న తల్లిని ఇబ్బంది పెడుతున్నారు మనుషులు అనేటువంటి వింటున్నాం. ఇంకెక్కడికి పోతుంది? ఇంకేముంది? ఇంకా ప్రపంచము అంతర్ధానం అయిపోవడం తప్ప దీనివల్ల పెద్ద మనం చెప్పేది ఏముంటుంది దానికి? ఇప్పుడు తెలిసిన వాళ్ళు, శాస్త్రాలు తెలిసిన వాళ్ళు తప్పులు చేస్తున్నారు, తెలియని వాళ్ళు తెలియక చేస్తున్నారు. ఎవరికి చెప్పాలి? ఎవరికి మనం చెబితే వింటారు? ఎవరు వినాలని ఎవరికి ఉంది? అందుకని వాడి కర్మ ఫలితాన్ని బట్టి వాడు పాటిస్తుంటాడు, వాడు పోతుంటాడు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. ఏది ఎంతవరకు ప్రాప్తమో అంతవరకు, అంతేగాని ఇందులో మాట్లాడడానికి ఏమీ లేదు తల్లి. ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటూ పోతున్నాడమే, అంతే. అయితే గురుగారు, మరి పెళ్లి చేసుకోకపోతే కలిగేటువంటి నష్టం ఏమైనా ఉందా అంటే ఏం చెప్తారు? అంటే ఏం లేదమ్మా. నష్టం అంటే ఒకటి, పెళ్లి చేసుకుంటే నా దృష్టిలో ఎప్పుడు కూడా సన్యాసిగా ఉండి నేను యతీశ్వరులు సర్వసంగ పరిత్యాగులను తక్కువ చేస్తున్నా అని కాదు. వారు సర్వసంగ పరిత్యాగులు మాత్రమే ఉండిపోతారు. పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది అంటే, దశరథ మహారాజు పెళ్లి చేసుకున్నాడు కాబట్టే రాముడంతటి దైవాంశ సంభూతుడు పుట్టాడు. దేవకి వసుదేవులు పెళ్లి చేసుకొని కన్నారు కాబట్టే వాళ్ళ యొక్క సాంసారిక జీవితం అనేటువంటిది కూడా భార్యాభర్తల కలయిక కూడా ఒక గొప్పతనముగా, ఒక ఔన్నత్యముగా చెప్పినారు. సంసారం చేయడం కూడా ఒక మహాయజ్ఞంతో సమానము అని చెప్పారు. ఆ ఫలం ఏమిటి? అందుకే యజ్ఞేశ్వరుడు ఇచ్చినటువంటి పాయసం తాగిన దానివల్ల రావణంతటి వాడు పుట్టాడు. మరి దైవం పుట్టినాడు కదా ఒక గర్భములో, అంటే వీళ్ళు పుణ్యం కదా. ఈరోజు దేశనాయకులు ఎంతమంది లేరండి? ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లేదా? ఒక చాకలి ఐలమ్మ గొప్పది పుట్టింది మనం చెప్పుకుంటున్నాము కదా, లేరా? లాలా లజపతిరాయ్ లేదా? మరి పొట్టి శ్రీరాములు మహానుభావుడు లేడా? దేశానికి ఇచ్చేసినటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళు దేశంలో అల్లూరి సీతారామరాజు లేదా? భగత్ సింగ్ లేడా? దేశనాయకులు ఇందిరాగాంధీ లేదా? ఈరోజు మోడీ గారు ఒక గర్భవాసం అంతా ఒక తల్లిదండ్రికి పుట్టినటువంటి మహనీయులే కదా.
ఒక మాట చెప్పాలి అంటే ఒక ఎన్టీ రామారావు, ఒక చంద్రబాబు నాయుడు, ఒక రాజశేఖర్ రెడ్డి, దేశానికి పనికొచ్చేటువంటి వాళ్ళు ఎంతమంది మహానుభావులు పుట్టలేదు. ఇవాళ ఉన్నారు సీఎం స్థాయి అంటే చిన్నగా వస్తుందా అదేమన్నా, ఊరికే సీఎం స్థాయి అంటే అవలీలకు వచ్చేదా? యావత్ ప్రజానీకాన్నంతా కూడా మెప్పొందించుకొని వచ్చారు అంటే ఒక ఉన్నతమైనటువంటి పదవులకు 10 మందికి మేలు చేయడానికి ఆశయంతో వస్తున్నారు అంటే ఎందరో మహానుభావులు ఎప్పుడు కూడా గొప్పవాళ్ళు అనేక రకాల మంది ఉన్నారు. మహానుభావులు ఇప్పుడు ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళు కావచ్చు, మరి పీఠాధిపతులు కావచ్చు. పీఠాధిపతులుగా అక్కడి వరకే ఆగిపోతున్నారు. వీళ్ళు భార్యాభర్తల యొక్క సాంసారిక జీవితంలో పుట్టి వాళ్లకు సంతానము కలుగుతుంది అంటే సంతానము గొప్ప సైంటిస్టులు పుట్టినారు కదమ్మా. ఒక అబ్దుల్ కలాం పుట్టాడు కదా, లేదా ఒక బిల్ క్లింటన్ పుట్టారు కదా, ఒక వ్యాపారవేత్త, ఒక టాటా బిర్లాలు వాళ్ళు పుట్టారు కదా. ఇంతమంది పనికొచ్చేటువంటి వాళ్ళు పుట్టారు అంటే ఒక తల్లిదండ్రుల గర్భంలో పుట్టిన వాళ్లే కదా. ఇంతమంది పుట్టారు మహానుభావులు అంటే మరి సృష్టి కార్యం లేకపోతే ఎట్లా? దాన్ని పోగొట్టుకునేటువంటి వాళ్ళని మనం ఏం చెప్తాం వద్దని అంటే తర్వాత వాళ్లకు వీళ్ళు చాలు ఇంకేం ముందుకు పోయేది వద్దు అని అనుకుంటే మనం ఏం చేయలేం. కానీ ఎవరికి ఎవరు పుడతారు అనేటువంటిది వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్య ఫలం వల్ల పుడతారమ్మా ఎప్పుడు కూడా. ఏమో మహానుభావులు అది ఎప్పుడు కూడా అట్లా నేను వివాహం చేసుకోను అని అనుకోకూడదు. వివాహ వ్యవస్థ అనేది చాలా గొప్పది. అందుకే ఆశ్రమ ధర్మాలు అని చెప్పారు. అందుకే భార్యాభర్తల యొక్క కలయిక అనేటువంటిది ఎటువంటి వాళ్ళు సంతోష సమయంలో ఆనందముతో భార్యాభర్తలు కలిస్తే ఎటువంటి మహోన్నతుడు పుడతాడు, ఎటువంటి రాక్షసులు పుట్టకూడని సమయాల్లో వాళ్ళు కలిస్తే ఎటువంటి వాళ్ళు పుడతాడు అనడానికి రాక్షసులు పుట్టారు. ఏదైనా మనకు శాస్త్రము ప్రామాణికం. అంటే జనరల్గా చెప్తూ ఉంటారు కదా గురుగారు, ఆడపిల్లగా పుట్టిన తర్వాత అయినా అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే పుట్టిన జన్మని సార్థకం చేసుకోవాలి అని అంటే ఆ జన్మలో ఏమేమి చేయాల్సి ఉంటుందో అన్నీ చేయాలి అనేసి అంటూ ఉంటారు. ఒకటమ్మా, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ధర్మాన్ని తప్పరాదు. ఒక చిన్న మాట, ఇప్పుడు ఈ ధర్మము ఈ వ్యక్తితో నేను ధర్మముగా ఉన్నాను అంటే పరమ ధర్మాత్ముడైనటువంటి సంతానాన్ని ఇచ్చేటువంటిది స్త్రీమూర్తి. ఎందుకు స్త్రీమూర్తికి అంత ఔన్నత్యం ఇచ్చినారు? మరి యతీశ్వరులు లాంటి వాళ్ళు సన్యాసులైనటువంటి తర్వాత తల్లికి మాత్రమే నమస్కారం చేస్తారు, తండ్రికి చేయరు. కారణం తల్లి ఇచ్చేటువంటి జన్మ అనేటువంటిది అంత గొప్పది కాబట్టి. తల్లి రుణము జీవితంలో ఎప్పుడూ తీర్చుకోలేనటువంటిది. ఎన్ని యుగాలు పోయినా ఎన్ని తరాలు మారినా తల్లి రుణము తీర్చుకోలేము. అది గుర్తుండాలి. పౌరులందరూ తల్లిని గౌరవించినట్టే దేశాన్ని గౌరవించాలి. దేశమాత భరతమాత. ఈ భారతదేశంలో పుట్టినందుకు గర్వించాలి. భారతీయుడైనటువంటి ప్రతి వాడు భారతదేశంలో ఉండి బతుకుతున్నందుకు, భారతదేశంలో పుట్టినందుకు మరి గర్వంగా ఉండాలి. అయితే దేశానికి నేను ఏమాత్రం పనికొస్తున్నాను, దేశానికంటే పోయి దేశంతో కాపలాగా ఉండడం దేశానికి అంత పనికి వస్తాయంటే మన చుట్టుపక్కల వాళ్లకు మనం ఒకడికి పనికొచ్చినా దేశానికి పనికొచ్చినట్టే లెక్క. హోమములో హోమానికి మొత్తానికి చేయకపోయినా ఒక సమిధలాగా ఒక రవ ఉపయోగపడినా, ఒక్కసారి ఒక పుల్లలాగా ఒకదానికి ఉపయోగపడినా కూడా మనము దేశానికి ఉపయోగపడినట్టే. బట్ దేశం మీద గౌరవము భక్తి అనేటువంటివి ఉండాలి. నా దేశం, నా ఊరు, నా రాష్ట్రం, నా ఊరు, నా ఇల్లు, ఇవన్నీ ఉండాల్సిందే. ఇవి లేకపోతే ఈ దేశంలో ఉండడం వేస్ట్, ఉండకూడదు. అంటే జన్మ సార్థకం కావాలి అని అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ధర్మం అనేది ఉండాలి. ధర్మ ప్రకారముగా నడిస్తే ధర్మవంతులైనటువంటి వాళ్ళు పుడతారు. అంతే. ఓకే గురుగారు. సో టాపిక్ నిజంగా ఎక్కడి నుంచే మొదలైంది, ఎక్కడి దాకా వెళ్ళింది అని అంటే అందులో చాలా సందేహాలు గురుగారు. చాలా చక్కటి విషయాలు అద్భుతంగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. జయోస్తు.